లేదా మిగిలిన అన్ని ఏవి మీకు కావాలి అనుకుంటే అప్పుడు మీకు కోర్సుల్లో ట్రైనింగ్ ఉండేవి. ఆ ట్రైనింగ్స్ మళ్ళీ వస్తాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది మనం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాం గిరిజన గర్భిణీ వసతి గృహం. మీ అందరికీ తెలుసు, వైడీసీ బిల్డింగ్ లో ఉండేది. ఇప్పుడు మళ్ళీ అది తెలుస్తున్నాం. మళ్ళీ ఎవరైనా 7వ నెల 6వ నెల ప్రెగ్నెంట్ పౌష్టికాహారం ఇచ్చి డెలివరీ తీసుకెళ్ళడం కాబట్టి ఈ డోరీలు మొత్త కానీ లేదా ఈ ఆధునీకరణ యుగంలో కూడా ఒక నడి రోడ్డు మీద మన గిరిజన యువతి డెలివరీ అవుతుందంటే నేను అది భరించలేకపోతున్నాను. చాలా బాధపడుతున్నాను నేను. ఎందుకంటే ఏదో ఒక కుక్కలు, గాడులు, పిల్లులు ఇలాంటి జంతువులన్నీ బయట డెలివరీ అవుతున్నాయి. కానీ ఒక నా సోదరి ఇప్పుడు కూడా రోడ్డు మీద డెలివరీ అవుతుందంటే అది సిగ్గు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ, డాక్టర్లు కానీ, ఆ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు కానీ ఎవరైనా బాధ్యతగా వాళ్ళకి చెప్పండి. 2 నెలల్లో 3 నెలల ముందు తీసుకురండి. గిరిజన గర్భిణీ వసతి గృహంలో పెడదాం. వాళ్ళకి పౌష్టికాహారం ఇప్పిద్దాం. డెలివరీ అయ్యాక ఇంటికి పంపిద్దాం. మరొకసారి మీ అందరికీ నేను